కావలసిన పదార్థాలు: జున్ను పాలు, పాలు, మిరియాల పొడి, ఇలాచీ పౌడర్, బెల్లం. మనం జున్ను పాలు 1/2 లీటర్ తీసుకున్నాం. మామూలు పాలు 1 లీటర్ వేసుకోవాలి. నేను ప్యాకెట్ పాలు వేసుకుంటున్నాను, గేదె పాలైనా వేసుకోవచ్చు. జున్ను పాలు 1/2 లీటరు, మిరియాల పొడి మెత్తగా చేసుకోవాలి. మెత్తగా చేసుకున్నది 2 స్పూన్లు వేసుకోవాలి. ఇలాచీ పొడి అది 1 స్పూన్ వేసుకోవాలి. బెల్లం మెత్తగా చేసుకుని అది 1/2 కేజీ. ఇంకా స్వీట్ ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు, అది మన ఇష్టం. అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. మనకు నచ్చితే సొంటి పొడి కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. సొంటి పొడి కూడా వేసుకోవచ్చు. ఒక గిన్నెలో వాటర్ వేసుకోవాలి. మనం అన్నీ కలుపుకున్నాం కదా, ఆ పాలు ఒక గిన్నెలో వేసుకోవాలి, ఒక డబ్బాలో. వేసుకుని మూత పెట్టుకోవాలి. చూడండి నేను ఎలా పెడుతున్నానో అలా మీరు కూడా పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని పెట్టుకోవాలి, గిన్నె పెట్టుకోవాలి. 40-45 నిమిషాల్లో మనకి జున్ను రెడీ అయిపోద్ది. సిమ్లో పెట్టుకోవాలన్నమాట స్టవ్ మాత్రం. మూత పెట్టుకుని స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. టైం అయింది, చూద్దాం ఉండండి. జున్ను రెడీ అయింది, చూసారా గట్టిగా వచ్చింది. అలా పైన అలా రావాలి. స్పూన్తో తీస్తే చక్కగా ముక్క చూడండి ఎలా వచ్చిందో, ఇలా రావాలి జున్ను. ఇది బాగా చల్లారిన తర్వాత పైదంతా తీసుకోవాలి. లేదంటే అలా అయినా తినచ్చు మనకు నచ్చితే. లేదంటే నేను తీస్తున్నాను చూడండి, అలా అయినా తీసుకోవచ్చు. ఇది బాగా జున్ను చల్లారిందా తినాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే ఇంకా బాగుంటుంది. చూడండి ఎంత అందంగా వచ్చిందో కేక్ లాగా. జున్ను రెడీ అయిపోయింది. ప్లేట్లో తీసుకోవాలి, ముక్కలు కట్ చేసుకుని తినాలి. జున్ను రెడీ. మీరు కూడా ట్రై చేసి చెప్పండి.